హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం తుంగభద్ర డ్యామ్ దగ్గర వచ్చేసాము. మనం ఎంట్రీ అయితే అవుతున్నాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది, మెయిన్ లొకేషన్ లో 7 కిలోమీటర్స్ ఉందని చెప్తున్నారు. బస్కి వెళ్ళాలంటున్నారు. ఇంకో లొకేషన్ ఇక్కడ అయితే చాలా థింగ్స్ ఉన్నాయి చూడొచ్చు. వెనకాల బోర్డు లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, మసాజ్ చైర్లు, గేమింగ్, 3D గేమింగ్, అన్ని A to Z అన్నీ ఉన్నాయి. పిల్లలు మామూలుగా అయితే ఛత్రి పట్టుకున్నారు. నీడ నీడ కోసం, ఈడి కోసం, పొట్టోడి కోసం. పైకి వెళ్ళడానికి మన బస్ అయితే వచ్చేసింది. 120 రూపాయలు తీసుకున్నారు. సో బస్ చూడండి, ఈడో పెద్ద తిండిపోతు. మామిడికాయ. మనం పైకి అయితే వచ్చేసినాం బస్ ఎక్కేసి తుంగభద్ర వ్యూ పాయింట్కి. సో లెట్స్ గా చూద్దాం. చల్లని వాతావరణం, గార్డెనింగ్, చెట్లు. సో చూడండి कैसे है बच्चे लोग? वाह सुपर. ये बच्चे, वो बच्चे को दिखाओ. తుంగభద్ర నదికి తుంగభద్ర అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంతకుముందు 2 నదులు ఉండేవి, తుంగ అండ్ భద్ర. సో 2 నదుల సంగమంతో ఏర్పడిన ఈ నదిని తుంగభద్ర నదిగా పేరు మార్చి ఈ రిజర్వాయర్ అంతా కట్టారనమాట. సో ఎలా ఉంది చూడొచ్చు, చాలా పెద్దది. ఇక్కడ నుంచే మనకు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక 3 రాష్ట్రాలకు వాటర్ అండ్ కరెంట్ సప్లైకి సంబంధించినవి కూడా ఇక్కడ నుంచే నడుస్తుందన్నమాట. చూడొచ్చు ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. చాలామంది చూడడానికి వస్తున్నారు ఇక్కడ, టూరిస్టులు ఎక్కడెక్కడ నుంచి. దీని పొడవు వచ్చేసి, తుంగభద్ర నది యొక్క పొడవు వచ్చేసి 2441 మీటర్లు. ఈ తుంగభద్ర నది యొక్క వాటర్ కెపాసిటీ ఎంతంటే 101 TMCలు నిల్వ ఉంచగలుగుతామన్నమాట. దీన్ని కట్టాలని ఒక 80 సంవత్సరాలు ప్రయత్నిస్తే అప్పుడు 1945లో వచ్చేసి దీనికి క్లియరెన్స్ వచ్చింది. అప్పుడే దీన్ని మొదలుపెట్టారు కట్టడము. యాక్చువల్గా ఈ నది వచ్చేసి 1945లో శంకుస్థాపన చేశారు, కానీ అప్పటి నుంచి పనులు స్టార్ట్ చేయలేదు. 1949లో పనులను వేగవంతం చేశారనమాట. చూడొచ్చు, అదైతే పైనుంచి, ఇదైతే కింద వ్యూ డ్యామ్ దగ్గర అన్నమాట. ఎంత బాగుంది. ఇక్కడ పార్క్ ఉంది, అన్ని రకాల. మనం అక్కడ పైనుంచి వచ్చినాం, ఇప్పుడు ఇది కింద పార్క్. లెట్స్ గో. చూడండి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాటర్ వస్తున్నట్టు విగ్రహాన్ని భలే సెటప్ చేసారు. వావ్, చాలా బాగుంది. సో ఇది కూర్చోనికి బెంచెస్ కానీ, వాటర్ తాగడానికి తుంగభద్ర డ్యామ్ చాలా దగ్గర నుంచి. చూడండి ఎంత పెద్ద డ్యామ్ ఉందో. మనకి లోపల దిగడానికి ఛాన్స్ ఉండే బాగుండు, ఇంకా దగ్గరికి వెళ్ళి చూపించేవాడిని, కానీ అంతా లేదు. సో ఇది వాటర్ తక్కువనే ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ దాకా నిండిపోవాల్సింది, తక్కువ ఉన్నాయి. ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వలే కదా సరిగ్గా, సో అందుకని. సో ఇది అక్కడ గేట్లకు అంతా సెటప్ ఉంది. ఎప్పుడైతే ఎక్కువ ఫ్లో అవుతాయో గేట్లు లిఫ్ట్ చేయడానికి ఆ మిషన్ యూజ్ చేస్తారు. సో ఇది
తుంగభద్ర డ్యామ్ వ్యూ టెస్ట్. సో ఇవి తుంగభద్ర నది యొక్క అందాలు. సో తిరిగి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. సీ యూ.